హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి దమ్ బిర్యానీ చేయడం. సో బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అండి అవన్నీ, అండ్ బిర్యానీ పౌడర్, దాంట్లో కావాల్సిన పౌడర్ ఏంటి అన్నది పక్కన నేను డిస్ప్లే చేస్తాను. అవన్నీ కలిపి మీరు బిర్యానీ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుని, నెక్స్ట్ వచ్చేసి ఒక చికెన్ తీసుకుని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అక్కడ ప్లేట్లో ఏవైతే పెట్టానో సో పక్కన నేను డిస్ప్లే చేస్తాను. డిస్ప్లే చేసినవన్నీ కూడా దాంట్లో యాడ్ చేయండి. అండ్ దాంతో బలంగా ఆల్రెడీ మనం మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఉప్పు, కారం, అలాగే కర్డ్ కూడా వేసుకోండి. దీంట్లో ఈ చికెన్ మ్యాగ్నేట్ అయ్యి బాయిల్ అవ్వడానికి మెయిన్ అదేనండి కర్డ్. అండ్ నెక్స్ట్ లెమన్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి. సో మొత్తం ఒక గంట పట్టిదట్టు కలుపుకోండి. సో ఇది వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి గ్రేవీకి సరిపడంత స్పైసీ కూడా మీరు ఒకసారి కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ చప్పగా అనిపిస్తే కనుక సాల్ట్ యాడ్ చేసుకోండి. యాక్చువల్లీ దీన్ని నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ మంచిగా ఉంటుంది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో ఆయిల్తో పాటు కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. సో ఆ మూడు వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుని టమాటోస్ కూడా వేసుకుని నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే కానీ బిర్యానీ పీస్ చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ అయితే ఉడికించుకుందాము. సో మీకు ఆ ప్లేట్లో ఏవైతే చూపిస్తున్నానో అవి సైడ్ని డిస్ప్లే చేస్తాను. సో అవన్నీ వేసి వాటర్లో వేసి ఉప్పు కూడా ఎక్కువ వేసుకోండి రైస్కి పట్టేటట్టుగా. సో ఉప్పు అండ్ నూనె, ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ వీటితో పాటు పచ్చిమిర్చి కూడా దీంట్లోనే వేసేయండి, బాగుంటుంది. సో ఆల్రెడీ మనం నైట్ దాంట్లో మ్యాగ్నేట్ చేసుకున్నదాన్ని 2-3 వేసాం కదా. సో ఇది కూడా ఇప్పుడు ఏదైతే వాటర్ బాయిల్ అవుతుందో దాంట్లో కూడా మళ్ళీ పచ్చిమిరకాయలు అయితే వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాయిల్ అవుతున్న తర్వాత ఇలా ఆయిల్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే రైస్ ఒకదానికి ఒకటి అయితే అంటుకోదు. సో అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేస్తాము. నెక్స్ట్ మనం ఏదైతే రైస్ కడిగి పెట్టుకున్నామో ఆ రైస్ మనం నానబెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో కడుక్కుని రైస్, వైట్ రైస్ ఎలా వండుకున్నామో సో అలాగే కడుక్కుని మనం దాంట్లో వేసుకోవడమే. సో ఈ వైట్ రైస్ ఏంటి అంటే 60-70% ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ గ్రేవీ సరిపోతుంది కాబట్టి సో మొత్తం గెంజంతా తీసి అప్పుడు దాంట్లో వేసుకోండి. సో నేను ఇలా అయితే వేసుకుంటున్నాను. చాలామంది ఏం చేస్తారు అంటే ఇంకా మళ్ళీ ఆ గంజి వాటర్ ఏదైతే ఉన్నదో ఆ గంజి వాటర్ కూడా దాంట్లో వేస్తారు. సో నాకైతే ఈ చికెన్ ఏదైతే మనం కర్డ్ అయితే వేసామో సో దాంతోపాటు రైస్ కూడా బాయిల్ అయిపోతుంది. సో ఎక్కువ మళ్ళీ యాడ్ చేయడం వల్ల ఏమైందంటే తడిగా అనిపిస్తుంది, రైస్ అంతా తడిగా అనిపించి సిమిడిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని నేనైతే గంజి అయితే కనుక యాడ్ చేయను. సో చాలామంది అయితే యాడ్ చేస్తారు. సో నాకు అది సరిపోతుంది కాబట్టి నేను గంజి అయితే యాడ్ చేయను. సో ఇలా అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు, కానీ నేనైతే ఫుడ్ కలర్ నేనేమి యాడ్ చేయట్లేదు. సో మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా మళ్ళీ దాని మీద వేసాను. అండ్ నెక్స్ట్ నెయ్యి అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు కానీ నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ దమ్ బిర్యానీ చేయడానికి కింద ప్యాన్ అయితే కంపల్సరీ ఉండాలండి. అంటే చాలామంది డైరెక్ట్ పెట్టి చేస్తారు కానీ సో నేనైతే ఇట్లా ప్యాన్ పెట్టి అయితే చేస్తాను కింద. సో మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సో అలాంటి పేపర్ మీ దగ్గర ఉంటే కనుక పెట్టండి. లేదు అంటే గట్టిగా ఆవిరి మట్టికి బయటికి వెళ్ళకోకుండా అట్లా పెట్టండి. సో ఇలా 30-40 మినిట్స్ అయితే కనుక బిర్యానీ అయితే అయిపోతుంది. 30-40 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసి చూడండి. సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. వన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్ కూడా బాగా ఉడికింది అండ్ ముక్కు కూడా చాలా బాగా ఉడికింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.